విస్తరణ వెయిటింగ్ అంటున్న నేతలు. రాజకీయాల్లో పదవులు ఎవరికి వస్తాయో ఎవరికి పోతాయో ఊహించడం చాలా కష్టం. నిన్నటి వరకు పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చిన వారు ఈ రోజు గుర్తింపు లేక సైలెంట్ అయిపోతారు. ఏపీ టీడీపీలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతుంది. గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం తమ సొంత సీట్లను త్యాగం చేసిన సీనియర్ నేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన ఉద్దండులు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా లోపల మాత్రం ఎడమొహం పెడమొహంగా ఉన్న ఆ సీనియర్లు ఎవరు? వారి కోపాన్ని చల్లార్చేందుకు చంద్రబాబు వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన నాయకులు, పొత్తుల వల్ల ఏకంగా తమ టికెట్లనే త్యాగం చేసిన వాళ్ళు ఇప్పుడు తమకు తగిన గుర్తింపు రాక పకరుస్తున్నారు. ఇటీవల రాజ్యసభ స్థానాల భర్తీ పూర్తయిన తర్వాత ఈ అసంతృప్తి సెగలు మరింత భగ్గుమంటున్నాయి. అధిష్టానం ఎంత నచ్చజెప్పుతున్నా ఆశించని ఫలితం రాకపోవడంతో కొందరు బాహాటంగానే విమర్శలు చేసే స్థాయికి వస్తున్నారు. అసలు ఎవరెవరు ఏమేం ఆశిస్తున్నారు? ఒకసారి ఈ లిస్ట్ చూస్తే యనమల రామకృష్ణుడు పార్టీ సీనియర్ నేత, సముచితమైన ఉన్నత స్థానం కోసం నిరీక్షణ. దేవినేని ఉమ మైలవరం టికెట్ త్యాగం చేసి ప్రత్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ గెలుపుకు కృషి చేశారు. ఇంకా వెయిటింగ్ లోనే ఉన్నారు. పిఠాపురం వర్మ పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం, సరైన పదవి కోసం ఎదురుచూపు. పనబాక లక్ష్మి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చినా సంతృప్తి చెందలేదు. చట్టసభలకు లేదా నామినేటెడ్ పోస్టుకు డిమాండ్. షరీఫ్ వర్లరామయ్య రాజ్యసభ సీటు ఆశించి భంగపడ్డ కీలక నేతలు. చూసారుగా, జాబితా చాలా పెద్దదే ఉంది. ఆ లిస్ట్ లో ఉన్న వారంతా పార్టీకి మూల స్తంభాలు లాంటి వారే. పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు పార్టీ అధికారంలోకి రాగానే పదవుల కోసం ఆశించడం సహజమే అని ఆయనకు తెలుసు. రాష్ట్ర స్థాయి కమిటీలు, రాజ్యసభ సీట్లు అన్ని భర్తీ కావడంతో ఇప్పుడు మిగిలిన ఏకైక ఆప్షన్ క్యాబినెట్ విస్తరణ. అవును, త్వరలోనే మంత్రివర్గంలోకి ఒకరిద్దరిని తీసుకుని ఆ అసంతృప్తికి చెక్ పెట్టాలని బాబు సన్నాహాలు చేస్తున్నారట. ఈ బాధ్యతను పార్టీలోని ఒక కీలక నాయకుడికి కూడా అప్పగించినట్లు ఇన్సైడ్ టాక్. మరి చంద్రబాబు క్యాబినెట్ విస్తరణ అస్త్రం నిజంగానే ఈ సీనియర్ల కోపాన్ని చల్లారుస్తుందా? మంత్రివర్గంలో చోటు దక్కించుకోబోయే ఆ లక్కీ నాయకులు ఎవరు? దీనిపై మీ విశ్లేషణ ఏంటో కింద కామెంట్ చేయండి.